కొంచెం కష్టంగా ఉందండి. మేము ఇంతతో స్టార్ట్ చేసాం. రియల్ ఐ కెనాట్ బిలీవ్ ఇలా చేస్తున్నాం అంటే అని చెప్పంటే ఆయన వెంటనే $201 తీసి ఇచ్చేశారు. అంటే ప్రోగ్రామ్ కనే కాదు, ఇది టీసీఏ కోసం అని చెప్పి ఒకసారి ఆయనకి కరసాల ధ్వనులతో ఒకసారి ఆయనకి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ భాగవతుల మూర్తి గారు కొంచెం జనరస్. ఇందాక వాళ్ళ పిల్లలే పాడారు, అఖిల లీలా సాగర సంగమంలో పాట పాడారు, వారి తండ్రి గారు ఆయన. సో ఇలా మీలో ఎవరైనా దాతలు ఉన్నా కూడా ముందుకు వచ్చి మరి కాస్త ధన సహాయం చేయవచ్చు. మన కోసం, మన ప్రోగ్రాముల కోసమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి అందుచేత తప్పనిసరిగా మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలుగు అసోసియేషన్లో అంటే నాకు విషయం గుర్తొచ్చిందండి. హ్యూస్టన్లో ఉన్న ఇండియన్ పాపులేషన్లో కల్లా హైయెస్ట్ పాపులేషన్ తెలుగు వాళ్ళు. మీకు తెలుసా? అది నమ్ముతారా? చెప్తే అసలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇవాళ చూడండి జనం పలచపలచగా కనిపిస్తున్నారు. అందుచేత ఎందుకంటే ముసుగుల బుద్ధులట్లు ఉండదు. మీరు పాడండి, ఏం పాడతారు? ఇది నిజంగానే శారద గారి పెద్ద పరీక్ష. చెప్పకుండా చూద్దాం. మళ్ళీ ఒక్కసారి అంటారా? ఇదేదో కమ్మి పిల్లమని పాడింది చూడండి, అట్లాంటి పరిస్థితి. కానీ మీరు పాడిన దానికి నాకు కొంచెం అంటే మంచి పాట అయితే గుర్తొస్తుంది, కానీ చాలా బాగా రాశారు. ఒక్కసారి ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. అయితే చెప్పాల్సిందే, అది మన సంస్కృతికి సంబంధించింది. ఒక పాట